మీ ఇంట్లో కారం వాడుతారా? ఎర్రగా ఉండే కారం. మీ ఇంట్లో వంటల్లో పచ్చిమిర్చి కూడా వాడుతారేమో కదా. కానీ మన తాతల ముత్తాతలు ఇవి వాడేవారు కాదని మీకు తెలుసా? ఎందుకంటే ఇవి వాడాలంటే ముందు ఉండాలి కదా. ఉండటం అంటే ఇంట్లో కాదు, ఇండియాలో. అసలు ఇండియాలో 400 ఏళ్ల ముందు మిరపకాయలు కాదు కదా, మిరప చెట్టు కూడా లేదు. తరువాత బలవంతంగా విదేశీయులు వాళ్ళ దేశం నుండి తీసుకువచ్చి నాటారు, అలవాటు చేశారు, వ్యాపారంగా మార్చేశారు. అందుకే మనం వాటికి అలవాటయ్యాం. ఇప్పుడేమో కారం లేకపోతే ముద్ద దిగదు. ఆ కారం ఎక్కువగా తింటేనేమో కడుపులో మంట తప్పదు, కొన్నాళ్లకు అల్సర్లు తప్పవు. మరి ఒకప్పుడు తాతల ముత్తాతలు ఈ కారం తినలేదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు. అంతేకాదు, ఈ కారం స్థానంలో వాళ్ళు చాలా ఆరోగ్యకరమైన స్పైస్ తీసుకునేవాళ్ళు. ఈ వీడియో మనం అలవాటు చేసుకున్న మిరపకాయల గురించి కాదు, మనం మర్చిపోయిన బ్లాక్ గోల్డ్ గురించి, మ్యాజిక్ స్పైస్ గురించి. ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుతున్నామో. ది బ్లాక్ గోల్డ్ అని పేరు తెచ్చుకున్న ఆ స్పైస్ నల్ల మిరియాలు, మనం బ్లాక్ పెప్పర్ అని కూడా అంటుంటాం. దాదాపు 4000 సంవత్సరాల క్రితం మన దక్షిణ భారతదేశంలో నల్ల మిరియాల పొడికి విపరీతమైన డిమాండ్ ఉండేది. కొందరు హిస్టోరియన్స్ ఈ నల్ల మిరియాలు పుట్టింది మన దక్షిణ భారతదేశంలోనే అంటారు. ఈ బ్లాక్ పెప్పర్ ఫ్లేవర్ని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఈ బ్లాక్ పెప్పర్లో చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ను తగ్గించగలవు. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ డయాబెటీస్ నుండి క్యాన్సర్ వరకు చాలా ఆరోగ్య సమస్యలకు వ్యతిరేకంగా పోరాడగలవు. ఇక ఇందులో ఉండే పెపరిన్ మెదడు పనితీరును బెటర్ చేయడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేయగలదు. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించే విషయంలో కూడా ఈ నల్ల మిరియాలు సహాయపడతాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న నల్ల మిరియాలను మన పూర్వీకులు కారం బదులుగా తినేవాళ్ళు, అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈ విషయం ఇప్పుడెందుకు తెలుసుకోవాలంటే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. లెట్స్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.